మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బ్రెజిల్లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో ఒక విమానం ఓ రెస్టారెంట్లోకి దూసుకుపోయింది. భారీ మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 తర్వాత జరిగినటువంటి ఈ ప్రమాదంలో పైలట్, ముగ్గురు ప్రయాణికులు మరణించినట్టుగా తెలుస్తోంది. రియో గ్రాండేలో కపావో డా కనావో విమానాశ్రయానికి సమీపంలో ఉన్నటువంటి ఓ రెస్టారెంట్లోకి ఓ విమానం అకస్మాత్తుగా దూసుకువచ్చింది. విమానాశ్రయంలో రన్వే చివరన ఉన్నటువంటి ఒక స్తంభాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పినటువంటి విమానం నేరుగా రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ రెస్టారెంట్ మూసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెస్టారెంట్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి నలుగురు మరణించారు. ఇక ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఆ సమీపంలో నివసిస్తున్నటువంటి పౌరులను రక్షణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సమీపంలో మూసి ఉన్నటువంటి ఒక దుకాణం కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి తరుణంలో తాజాగా మరొక విమాన ప్రమాద ఘటన అనేది తీవ్ర ఆందోళనగా మారింది. అది కూడా రన్వే నుంచి నేరుగా బయటకు వచ్చి రెస్టారెంట్ని ఢీకొన్నటువంటి దృశ్యాలు భీకరంగా మారాయి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తిగా మంటల్లో తగలబడిపోతున్నటువంటి ఆ దృశ్యాలు కనపడుతున్నాయి. అక్కడ రెస్టారెంట్ ఒకవేళ ఓపెన్ చేసి కనుక ఉంటే దీని ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో ఆ రెస్టారెంట్ అనేది కంప్లీట్గా క్లోజింగ్లో ఉండడంతో పూర్తిగా ప్రాణ నష్టం అయితే భారీగా తప్పింది. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ నలుగురు మినహా ఇంకా ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే ఏర్పడలేదు. ఆ విమానంలో ఉన్నటువంటి నలుగురు మాత్రం అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ మంటలు చూడండి, పూర్తిగా దాంట్లో నుంచి బయటపడేటువంటి ప్రసక్తే లేదు. ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాత, రెస్టారెంట్ విమానం ఢీకొట్టిన తర్వాత క్షణాల వ్యవధిలోనే పూర్తిగా విమానంలో ఉన్నటువంటి మంటలన్నీ కూడా శరవేగంగా అంటుకున్నాయి. వారు లోపల ఉన్న వాళ్ళు బయటికి వచ్చేటువంటి సమయం కూడా లేకుండా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి ఆ విమానానికి కనిపించింది. దీంతో వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు, మిగతా వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానము రెస్టారెంట్ని ఢీకొండింది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. అలాగే వెంటనే అగ్నిమాపక సిబ్బంది కానీ దగ్గరున్నటువంటి పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు అగ్నిమాపక సిబ్బంది. ఇక దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది, రన్వే మీద నుంచి బయటికి ఎలా వచ్చింది, రెస్టారెంట్ని ఢీకొనడానికి గల కారణాలేంటి, తప్పిదం ఇది మానవ తప్పిదమా, టెక్నికల్ ఇష్యూసా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్గా మారింది.